రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంటును అందించడంతో పాటు రాష్ట్రంలో అడవులను 33% పెంచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి కేటీఆర్. వచ్చే ఏసంగి నాటికి రైతులకు ఎకరాకు 4000 రూపాయలతో పాటు 24 గంటల కరెంటు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నర్మాల, సముద్రలింగాపూర్, శ్రీగాద గ్రామాల్లో తిరిగిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. తర్వాత నర్మాల ఎగువ మానేర్ దగ్గర 10,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రి మొదలుపెట్టిండ్రు. శ్రీగాద గ్రామ శివార్ల గడుతున్న వంతెన పనుల్ని తొందరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. రైతులకు సంబంధించి పక్కనే మీ గోదాం కనబడతా ఉన్నది. 5,000 మెట్రిక్ టన్నుల గోదాము ఇక్కడనే పక్కనే కట్టుకున్నాం. దాంతో పాటు కరెంటు, నాణ్యమైన కరెంటు వస్తా ఉన్నది. బ్రహ్మాండమైన ఎరువులు, విత్తనాలు టైం అందుతున్నాయి. వచ్చే యాసంగి పంట నుంచి 4,000 రూపాయల చొప్పున ఎకరానికి రైతు చిన్న రైత పెద్ద రైత అని కాదు, అందరు రైతులకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులు కూడా ప్రభుత్వం ఇచ్చే విధంగా భారతదేశంలో మొట్టమొదటిసారి ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా గొప్ప కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. అదే రకంగా రాబోయే 8-9 నెలలనే అప్పర్ మానేరును సస్యశ్యామలం చేస్తూ ఈ చెరువును నింపి ఈ ప్రాంతం మొత్తానికి శాశ్వతంగా కరువు కానీ ఇంకోటి కానీ బాధ లేకుండా, గోస లేకుండా చేసే కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయబోతా ఉన్నాం.